దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. లంగర్ హౌస్ లో వ్యాపారి సుమిత్ అగర్వాల్ ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల కళ్లుగప్పి దాదాపు ₹1 కోటి విలువైన వజ్రాలు, బంగారం, నగదుతో ఉడాయించారు దుండగులు. బాధితుల ఫిర్యాదుతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ తీరును పరిశీలించి దర్యాప్తు మొదలుపెట్టారు. లంగర్ హౌస్ భారీ చోరీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటరెడ్డిని అడిగి తెలుసుకుందాం. వెంకటరెడ్డి, చెప్పండి, ఈ చోరీ వివరాలేంటి, ఎలా జరిగింది, బాధిత కుటుంబ సభ్యులు ఎవరి మీదైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? థ్యాంక్ యూ ప్రసాద్. భాగ్యనగరంలో న్యూ ఇయర్ వేడుకల్లో భారీ చోరీ చేసుకుంది. భాగ్యనగర్ హైదరాబాద్ లో లంగర్ హౌస్ పరిధిలో సాలార్జింగ్ కాలనీలో సుమిత్ అగర్వాల్ అనే కెమికల్ ఫ్యాక్టరీ యజమాని ఇంట్లో ₹1 విలువైన ఆభరణాలు మిస్ అయ్యాయి. అయితే కెమికల్ ఫ్యాక్టరీ యజమాని నిన్న రాత్రి న్యూ ఇయర్ వేడుకల కోసం అని చెప్పేసి మాదాపూర్ వెళ్ళిన సమయంలో, మాదాపూర్ లోని వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిన సమయంలో ఈ యొక్క భారీ చోరీ చోటు చేసుకుంది. అయితే ఈ చోరీ చోటు చేసుకుంది. అయితే ఇంటికి ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చి చూసుకునేసరికి ఇంట్లో నగలు అయితే మిస్ అయ్యాయి. అయితే ఇంటికి ఉన్న కిటికీని గ్రిల్స్ తొలగించి ఈ యొక్క దొంగతనానికి దొంగలు పాల్పడ్డగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఘటన చూసుకున్నట్లయితే మొత్తం డైమండ్ గాజులు మిస్ అయ్యాయి. అయితే దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు వెంటనే లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. లంగర్ హౌస్ పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసుకుని ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నట్టు పరిస్థితి ఉన్నది. అయితే వీళ్ళంతా కూడా ఇంట్లో లేని సమయంలో, న్యూ ఇయర్ వేడుకల్లో ఉన్న సమయంలో ఈ యొక్క ఘటన జరిగిందని చెప్పి తెలుస్తుంది. అయితే వీటి యొక్క ₹1 వరకు ఉంటుందా లేదా అనేది మాత్రం పోలీసులు ఇప్పటికీ నిర్ధారించలేదు. మొత్తం మీద డైమండ్ గాజులు పోవడం బట్టి చూస్తుంటే ₹1 వరకు యొక్క నగలు పోయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయం పైన స్పందించడానికి మాత్రం వెనకడుగు చేస్తున్న పరిస్థితి. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి. ఈ బులెటిన్ విశేషాలు తర్వాత ఇండియా